యాక్చువల్లీ గవర్నమెంట్ ప్లీడర్ జీపీ, ఒక జిల్లాకి ఒక జీపీ ఉంటారు. ఎస్, ఈరోజు హనంకొండ జిల్లాకి జీపీగా ఉన్నటువంటి అందులోనూ సీనియర్ అడ్వకేట్గా పేరు తెచ్చుకున్నటువంటి కాకిరాల నరసింహారావు గారు మనతో ఉన్నారు. సో గవర్నమెంట్ జీపీగా యాక్చువల్లీ ఏం చేయాలి, గవర్నమెంట్ తరపున వాదించేటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో ప్రైవేట్గా ఎలాంటి కేసెస్ ఏమైనా చేపట్టవచ్చా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే కొత్త చట్టాలకు పాత చట్టాలకి, గతంలో ఉన్నటువంటి పాత చట్టాల్లో సివిల్స్లో ఏముంది, కొత్త చట్టాల్లో ఉన్నటువంటి సివిల్స్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే, బాగున్నారా? నమస్కారం, బాగున్నాం సార్. బీవీఆర్ టీవీ న్యూస్ వారికి స్వాగతం, వెల్కమ్. రైట్ రైట్ సార్, ఇప్పుడు మీరు యాజ్ ఏ జీపీగా ఎన్నికయ్యి అప్రాక్సిమేట్లీ 10 months అవుతుందా? 10 నెలల నుంచి 12 నెలలు, 1 year, నియర్లీ 1 year, అప్రాక్సిమేట్లీ 1 year అయితే 1 year అయింది. సార్, ఈ ఒక్క సంవత్సరంలో మీరు యాజ్ ఏ జీపీగా ఏమేమి చేసిళ్ళు? గవర్నమెంట్ లీడర్గా నా బాధ్యత కలెక్టర్ గారి తరఫున ఏవైనా ప్రైవేట్ కేసులు, థర్డ్ పార్టీసు, లిటిగెంట్సు ఏమన్నా వాళ్ళ ఆస్తుల గురించి గవర్నమెంట్ వారి హక్కును భంగం కలిగించింది అని వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ పేపర్లో వాళ్ళ పేర్లు తీసేసి ఇంకెవరి పేరు రాయడము, లేకపోతే గవర్నమెంట్ పేరు రాయడము, అట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ మీద కేసులు వేస్తే తహసీల్దార్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి మీద కానీ, లేకపోతే కమిషనర్ ఆఫ్ పోలీస్ మీద కానీ, ఏదైనా డిఎస్పీ, ఇట్లాంటి అఫీషియల్స్, ఇన్స్ట్రుమెంటాలిటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అంటాం. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ మీద వేరే ప్రైవేట్ వ్యక్తులు కనుక కేసులు వేస్తే కలెక్టర్ తరఫున, గవర్నమెంట్ అఫీషియల్ తరఫున ఒక జీపీగా నా బాధ్యత, నేను వారిని డిఫెండ్ చేస్తాను. వారు వేసిన దానికి గవర్నమెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, పేరావైజ్ రిమార్క్స్ తీసుకొని, అసలు కేసు ఏంటిది, మరి వీరు పెట్టిన అభియోగాలు ఎంతవరకు సమంజసం, దానికి సంబంధించిన రికార్డ్ ఏముంది, ఒకవేళ పొరపాట్లు ఏమైనా జరిగినాయా, లేదు ఆ ప్రైవేట్ వ్యక్తులే గవర్నమెంట్ భూమిని కాజేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా, చేసినప్పుడు వారి యొక్క ఇన్ఫర్మేషన్ రికార్డ్ అంతా తీసుకొని గవర్నమెంట్ భూమిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, గవర్నమెంట్ భూమికి రక్షణ అనేది ఎట్లా జరగాలి. ఎందుకంటే గవర్నమెంట్ భూమి అంటే అందరికీ ఒక చిన్న చూపు ఉంటుంది. ఏమైతే గవర్నమెంట్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చూస్తుంది, ఎవడు వస్తాడు, ఎవడు పోతాడు అనే ఒక అట్లాంటి అభిప్రాయం ఉన్న వ్యక్తులు కూడా ఉన్న సమాజంలో ఉన్నాం. కాబట్టి మనం అట్లాంటి వాటికి మనం స్టర్న్ యాక్షన్ ఎట్లా తీసుకోవాలనే దాని మీద గవర్నమెంట్ లీడర్గా నేను నా డ్యూటీ నేను చేస్తాను అన్నట్టు. రైట్, మీరు ఇందులో ఒక పాయింట్ అన్నారు, ఒక ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ వ్యక్తి పైన కేసెస్ కనుక బనాయిస్తే మీరు అప్పుడు ఫైట్ చేయడానికి, లీగల్గా ఫైట్ చేయడానికి మీరు ఒక ఉంటారని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు ఈ 10 అంటే ఈ 1 yearలో అట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చినాయా? వచ్చినాయి, ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్, ఇట్లాంటివే చాలా కేసెస్. ఈవెన్ ఇంకా ఇప్పుడు నీకు ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్ అక్విజిషన్స్, ఇప్పుడు కొంతమంది వ్యక్తులకు రోడ్ అక్విజిషన్, నేషనల్ హైవే కానీ, గవర్నమెంట్ యూటిలిటీ, పబ్లిక్ యూటిలిటీ అంటారు. గవర్నమెంట్కు ఒక పబ్లిక్ యూటిలిటీ మీద భూమి కావాలి అంటే ఆపే అధికారం ప్రైవేట్ వ్యక్తులకు లేదు, తీసుకోవద్దు అనే అధికారం లేదు. పబ్లిక్ యూటిలిటీ అనే దాని మీద గవర్నమెంట్ ఏ భూమినైనా తీసుకోవచ్చు. కాకపోతే ప్రైవేట్ వ్యక్తుల యొక్క భూములను తీసుకోవాలి అంటే గవర్నమెంట్ తప్పకుండా మార్కెట్ వాల్యూ తోటి కొత్త చట్టం పార్లమెంట్ 2013 అమెండ్మెంట్ ప్రకారము కాంపెన్సేషన్ ఇవ్వాలి, అడక్వేట్ కాంపెన్సేషన్, వారికి తగు నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళని కాంపెన్సేట్ చేస్తూ వాళ్ళని కన్విన్స్ చేసుకుంటూ ఆర్బిట్రేషన్ చేసి కలెక్టర్ గారు ఆర్బిట్రేటర్ ఉండి ఒక కొత్త చట్టం వచ్చింది, దాని ప్రకారం వాళ్ళ కాంపెన్సేషన్ పే చేయాలి. లేదు కొంతమంది కావాలని ఇటు ఉన్నాయి అటు ఉన్నాయి, మంచి చెడు, కొంతమంది ₹1,00,000 భూమి విలువను మాకు ₹1,00,00,000 ఉన్నది, ₹1,00,00,000 ఇప్పియండి అని కేసేస్తారు. మాది ₹1,00,000 కాదు, ₹1,00,00,000 భూమి తీసుకొని ₹1,00,000 ఇచ్చిండ్రు, మాకు ₹1,00,00,000 ఇవ్వాలి, మాకు యాక్ట్లో మాకు పవర్ ఉన్నది అని చెప్పి కొంతమంది కేసేస్తారు, ల్యాండ్ అక్విజిషన్ కింద కేసేస్తారు. వేస్తే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు అసలు మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నది, పక్క భూమి విలువ ఎంత ఉన్నది, ఈ ల్యాండ్ అక్వైర్ అయిన భూమి విలువ ఎంత ఉన్నది, వాళ్ళు ఎంత ఎక్సెస్ క్లెయిమ్ చేస్తారు, దానికి ఎట్లా కోయిన్సైడ్ చేయాలి, గవర్నమెంట్కు నష్టం జరగకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా, భూమి పోయిన కూడా నష్టపోవద్దు. ఎందుకంటే భూ నిర్వాసితులు ఉంటారు, మరి వాళ్ళకు అదే మన బ్రెడ్ అండ్ బటర్ ఉంటుంది, మరి అట్లాంటి భూమి గవర్నమెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలి, అడక్వేట్ కాంపెన్సేషన్ అంటే వాళ్ళకు సరి అయిన పారితోషికం కాంపెన్సేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి, అది మార్కెట్ వాల్యూ ఇవ్వాలి. కాబట్టి ఎక్కకుండా తగ్గకుండా చూసుకొని చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ అధికారుల మీద ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీకు 33 to 35 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చా? ఎస్, నా ప్రజెంట్ 34 years రన్నింగ్. 34th రన్నింగ్ యాజ్ అన్ అడ్వకేట్గా. రైట్, ఇప్పుడు మీకు ఇంత అనుభవం ఉంది కదా, పాత చట్టాల్లో మీకు అంత తెలుసు, కొత్త చట్టాలు వచ్చినాయి కదా, ఈ పాత చట్టాల్లో ఉన్నటువంటి యాక్టివిటీ కానీ ఇప్పుడు కొత్త చట్టాల్లో ఉన్నటువంటి యాక్టివిటీ కానీ ఏమైనా మార్పులు చేర్పులు జరిగింది అకార్డింగ్ టు సివిల్ కేసెస్? ఎందుకంటే మీరు సివిల్ని ఎక్కువగా హ్యాండిల్ చేస్తారు. సివిల్ కేసెస్లో మేజర్ చేంజెస్ లేవు.
అంటే మీరు చిన్న చిన్నవి ఉన్నాయా? మేజర్ చేంజెస్ లేవు సివిల్ కేసెస్లో. ఎప్పుడో చేంజెస్ 99, 2002, 77 అమెండ్మెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మొన్న కొత్త చట్టాలు బిఎన్ఎస్ఎస్ ఈ ఏవైతే 3 పేర్లు మార్చారో అవి ఏంటి, క్రిమినల్ సైడ్ మేజర్గా ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఈ 3 పేర్లు మార్చినారు. కొన్ని క్రిమినల్ కేసెస్లో గ్రావిటీ ఆఫ్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్ కానీ, లేదు అంటే ఎక్స్ట్రీమిస్ట్ అఫెన్సెస్ కానీ, లేదు అంటే టెర్రరిస్ట్ అఫెన్సెస్ కానీ, వాటిలో సివియారిటీ పెంచినారు. కానీ ఫండమెంటల్ రైట్స్, వ్యక్తి స్వేచ్ఛను హరించడానికి ఏ విధమైన చేంజెస్ లేవు. ఆ వ్యక్తి స్వేచ్ఛ అనేది కంపల్సరీ రాజ్యాంగానికి అనుగుణంగానే ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఏ చట్టం అయినా కానీ భారత రాజ్యాంగానికి అనుగుణంగా, భారత రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచిన దానికి అనుగుణంగానే అమెండ్మెంట్ చేయడం, మాడిఫై చేయడం, కోడిఫై చేసుకుంటూ చట్టాల పేర్లు మార్చడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు జీపీగా గవర్నమెంట్ వ్యక్తి కోసం మీరు ఫైట్ చేస్తారు లీగల్గా. ఎస్. ఒకవేళ ఇదే గవర్నమెంట్ వ్యక్తి కనుక తప్పు చేసినా కూడా దాన్ని మీరు సమర్థిస్తారా? అలా లేదు. లేదా గవర్నమెంట్ వ్యక్తి తప్పు చేసిండు అనుకోండి బాబు, ఇప్పుడు అందుకనే మాకు ఫస్ట్ కేసు రాగానే గవర్నమెంట్ మీద వీ విల్ ఆస్క్ పారావైజ్ రిమార్క్స్ అని అడుగుతాం. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఒక 10 అభియోగాలు మోపి గవర్నమెంట్ ఇంత అన్యాయం చేసింది, తహసీల్దార్ ఇంత అన్యాయం చేసిండు, కలెక్టర్ ఇంత అన్యాయం చేసిండు, నా పేరు తీసి వాని పేరు ఎక్కించిండు, వాని పేరు తీసి ఇంకోని పేరు ఎక్కించిండు, మాకు వెనక నుంచి 50 ఏళ్ళ నుంచి ఉన్నది, సడన్గా ఒక స్ట్రోక్ ఆఫ్ పెన్ తోటి తహసీల్దార్ గారు ఈయన పేరు తీసి ఆయన పేరు ఎక్కించిండు, దానికి బేస్ లేదని వాళ్ళు కేసు వేస్తారు. వేసినప్పుడు మేము పారావైజ్ రిమార్క్స్ అడుగుతాం. అసలు బేస్ ఏంటిది, ఎక్కడి నుంచి పుట్టింది, ఈ భూమి పుట్టుక హక్కు ఎక్కడ పుట్టింది, దానికి రెవెన్యూ రికార్డులు ప్రామాణికం ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి తెలంగాణలో చాలా వరకు. అప్పుడు ఏం చేస్తాం, ఖస్రాపానులు ఎవరున్నారు, ఫైసల్ పట్ల ఎవరున్నారు, వర్గీ కమ్మి వర్గీజాఫాలు ఎవరున్నారు, ఫైసల్ సేతువార్లు ఎవరున్నారు, ఇవన్నీ ఓల్డ్ రికార్డులు. ఏవైతే ఆ ఫైసల్ పట్టి, కాసరాపాని ఇవన్నీ ఓల్డ్ రికార్డ్, అగ్రికల్చరల్ ల్యాండ్స్ అయితే ఇవి ఎవరున్నారు, వాటి జెన్సిస్ ఆఫ్ రైట్ ఏంది, ఎంట్రీస్ ఎట్లా మారినాయి, రెవెన్యూ యాక్ట్ భూభారతి రాకముందుకు, ఇంతకుముందు కేసీఆర్ గారు యాక్టు, ఇప్పుడు భూభారతి యాక్టు, అంతకుముందు ఓల్డ్ ఆర్ఓఆర్ యాక్ట్ 1973, ఈ రూల్స్ వీటికి అనుగుణంగా పారావైజ్ రిమార్క్ తీసుకొని వాళ్ళతోటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్రాపర్ రికార్డు తీసుకొని గవర్నమెంట్ తరఫున సరిగో దీంట్లో ఉన్న వాస్తవాలు ఇవి, ఇట్లా ఈ టైం టు టైం ఇట్లా రికార్డు చేంజ్ అయింది, ఈ రికార్డు చేసినంత మాత్రాన హక్కులు బదిలీ కావు, హక్కులు బదిలీ కావడానికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఉంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది, దానికి అనుగుణంగా లేదు కాబట్టి అది చెల్లుబాటు కాదు. వాస్తవాలు ఏముంటుంది, దట్ షుడ్ బి విత్ ఇన్ ది 4 కార్నర్స్ ఆఫ్ లా. మీరు తహసీల్దార్ గారు, కలెక్టర్ గారు పారావైజ్ రిమార్క్స్ పంపుతారు, మేము యాజిటీస్గా కాదు, అది చట్ట పరిధిలో ఏ విధంగా ఉన్నది, దానికి లిమిటేషన్ యాక్ట్ ఉన్నది. ఇప్పుడు మీ భూమి ఉన్నది, మీరు మీ భూమిలో నేను ఉన్న 12 ఏళ్ళు, మీరు ఏం మాట్లాడతలేరు, నేనే ఉన్నా 24 గంటలు రోడ్ 24/7 ఉన్నా, 12 ఏళ్ళు దాటిపోయింది, మీకు నేను రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు నాకు కాగితం రాయాల్సిన అవసరం, నేను ఓరన్ అయిపోతా. దట్ ఈజ్ లా ఆఫ్ అడ్వర్స్ పొజిషన్. ప్రైవేట్ ప్రాపర్టీ అయితే 12 ఏళ్ళు. అదే గవర్నమెంట్ ప్రాపర్టీలో నేను 30 ఏళ్ళు కబ్జా కంటిన్యూస్ ఉన్నా, గవర్నమెంట్కి నాలెడ్జ్ ఉన్నది, నా పేరు ఎక్కిచ్చిండ్రు, నాకు పాస్బుక్ ఇచ్చిండ్రు, నన్ను రిజిస్ట్రేషన్ చేసిండ్రు, నాకు ఈసీ ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు. 30 ఏళ్ళ తర్వాత వచ్చి నాది గవర్నమెంట్ భూమి అంటే లా ఏం చెప్తుంది, 30 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ భూమిలో కూడా ప్రైవేట్ వ్యక్తి ఉంటే అది అడ్వర్స్ పొజిషన్తో ఆ ప్రైవేట్ వ్యక్తి ఓనర్ అవుతాడని చెప్తుంది. అది గవర్నమెంట్ అయితే 30 ఏళ్ళు, ప్రైవేటు వ్యక్తులు ఒకరి భూమిలో ఒకరు 12 ఏళ్ళు, ఆ వ్యక్తి తెలిసి ఉండి ఆయన సప్పుడే కూరుకుంటే 12 ఏళ్ళ తర్వాత ఆయనకు రైట్ పోతుంది. అందుకనే కాన్స్పిషియస్ సైలెన్స్ ఆఫ్ ఎ పర్సన్ ఫర్ మోర్ దెన్ స్టాట్యుటరీ పీరియడ్ ఆఫ్ హిజ్ రైట్, వేవ్స్ ఆఫ్ హిజ్ రైట్ అంటే ఆయన హక్కులు ఎక్స్టింగ్విష్ అయిపోతాయి. ఏం కాయిదం లేదు, అదే ఆయన రూపాయి తీసుకోకపోతే కాయిదం రాకపోతే నా భూమి ఆయనకి ఎట్లయితే అంటే లిమిటేషన్ యాక్ట్. ఇప్పటికే చట్టాలు మీరు అందరూ అంటున్నారు, అయ్యా ఎన్నేళ్ళైనా కోర్టుకు పోతే 20 ఏళ్ళైనా తెలియదు, కేసులు డిస్పోజ్ అవుతలేవు సార్, ఏంది అని అంటే అందుకనే వేర్ దెర్ ఇస్ ద రెమెడీ దెర్ ఇస్ ద లా. అందుకని ఏం చేసినారు, ప్రతి హక్కుకు దానికి ముందు ఒక లిమిటేషన్ యాక్ట్ అనేది ఉన్నది. అట్లనే 3 ఏళ్ళు అయితే ప్రామిసరీ నోట్ నాకు కూడా పనిచేయదంటారు. అందుకని లిమిటేషన్ యాక్ట్ కూడా ఇంపార్టెంట్. ఆ లిమిటేషన్ యాక్ట్కి అనుగుణంగానే చట్టాలు చేయబడి ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఈ చట్టాలలో కొంత లొసుగులు కూడా ఉన్నాయా? చట్టాలలో లొసుగులు ఉన్నాయి, అది అమెండ్మెంట్ చేయాలి. 250 ఏళ్ల కింద బ్రిటిష్ వాడు రాసిన చట్టాలలోనే మనం 90% ఇప్పటికి అట్లనే ఉన్నాం, మెజారిటీ చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఇంకా చేయాల్సిన అవసరం. ఇప్పుడు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అమెండ్మెంట్స్ బాగానే అయినాయి, కానీ సివిల్ ప్రొసీజర్ కోడ్లో అమెండ్మెంట్స్ కావాలి, ఇప్పటికే అవుతున్నాయి. 99లో మేజర్గా అయినాయి, 2002లో కూడా మేజర్ అయినాయి. కాకపోతే చట్టాలు చేయడానికి వెసులుబాటు ఉంది, కానీ ఒక
కేసు ఎందుకు అయితే లేదు? ఇప్పుడు మీరు అంటే సార్ 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, ఫ్రూట్స్ ఆఫ్ ద డిగ్రీ, నేను నా తరంలో నాకు ఆ కేసు తీర్పు వచ్చే వరకు నేను బతుకుతూనే ఉంటానో ఏం సార్ నాకు అని అంటారు. దానివల్ల చట్టాలను లొసుకులని అనడానికి లేదు. వ్యవస్థలో ప్రతి 500లకు ఒక జడ్జి, ఒక కోర్టు. 500 కన్నా ఎక్కువ కేసులు ఉండద్దు, ఉంటే చేయలేడు అని. 4,000 ఉన్నాయి ఒక కోర్టులో, 3,000 ఉన్నాయి. 10 జిల్లాలు పెట్టిండ్రు, 10 జిల్లాలు 20 జిల్లాలు చేసిండ్రు, 10 కోట్లు పెంచిండ్రు. ఆఫీసర్స్ రావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, వాళ్ళకి సరైన వెసులుబాటు ఇవ్వాలి, అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఆఫీసర్స్ స్టాఫ్ ఫుల్గా ఇస్తే ప్రతి కోర్టుకు ఒక 500 సీలింగ్ పెడితే 500 తర్వాత కేసులు పెట్టకుండా ఉంటే ఈ 500 కేసులలో ప్రతి నెలకు ఈ ఒక కేసు 2 సార్లు తిరుగుతుంది, రివైండ్ అవుతుంది. అంటే ప్రతి కేసు నెలలో 2 సార్లు విచారణ జరుగుతుంది. ఆయన ముందుకు వస్తుందా ఏంటిది స్టెప్? ఒకవేళ నేను మిస్యూజ్ చేసినా జడ్జి 15 రోజులకు ఒకసారి చూడగలుగుతాడు. ఇప్పుడున్న పరిస్థితి, ఇవాళ ఒక కేసు డేట్ పెడితే 4 నెలలకు పడతాను సివిల్ కేసు. ఏం చేస్తారు? 20 కన్నా ముందున్న కేసులు ముందు తీసుకుంటామండి, 20 సంవత్సరం తర్వాత మేము ఎక్కడ తీసుకుంటామండి, పెండింగ్ ఓల్డ్ కేసెస్ ప్రయారిటీ ఇస్తామండి అంటారు. కాబట్టి నేనేమంటా సార్ అంటే, పెండెన్సీ ఆఫ్ ద కేసెస్ అనేది ఒక జ్యుడిషియరీనో, ఒక జడ్జో, ఒక అడ్వకేటో కారణం కాదు. వ్యవస్థలో ఉన్న అన్ని కలిపితేనే ఈ కారణం. అంటే న్యాయస్థానాల సంఖ్య పెరగాలి, అంతేనా? న్యాయస్థానాల సంఖ్య పెరగాలి, న్యాయమూర్తుల సంఖ్య పెరగాలి, న్యాయస్థాన సిబ్బంది దానికి తగ్గట్టు ఉండాలి, వాళ్ళకి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎమ్యూనిటీ అన్ని ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఈ హన్మకొండ, వరంగల్, ఈ ఉమ్మడి ఈ పక్క పక్కన ఉన్నాయి కదా రెండు జిల్లాలు, ఎన్ని కోట్ల సంఖ్య పెరిగితే ఇక్కడ ఈ వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎంత లేదన్నా ఇంకొక వరంగల్ జిల్లాకు ఒక 10 కోట్లు, హన్మకొండ జిల్లాకు ఒక 10 కోట్లు. 10 కోట్లు 10 కోట్లు 10 కోర్ట్స్ కావాలి. ఎక్కడ స్పేస్ అంటే కోర్ట్ స్పేస్ గురించి కాదు, ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. ఇప్పుడు ఒక కోర్టులో 2,000 ఉన్నాయి. మీరు ఇప్పుడు వరంగల్లో ఇక్కడ 7 క్వార్టర్స్లో ఒక 10 ఉంటాయి అనుకోండి. ఇది జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, డిస్ట్రిక్ట్ జడ్జి ఒక 8 నుంచి 10 ఉంటాయి. ఇప్పుడు అక్కడ వచ్చేసరికి ఏమైంది, 20,000 కేసులు ఉన్నాయి అనుకోండి. డిస్ట్రిబ్యూషన్లో ఒక్కొక్క కోర్టులో 500 కన్నా ఎక్కువ ఉండద్దు. 500 కేసులు కనుక ఉంటే రూలే లేదు. మీరు అందరు అంటారు కదా సత్వర న్యాయం కావాలి, కోర్టుకు పోతే ఇక వాడు కాశీకి పోయినట్టే, ఇక కానీ తీర్పు రాదు, ఇక వీడు ఆడుకుంటాడు అవతలోడు, బలం ఉన్నదే రాజ్యం అవుతుంది అని టాక్ ఉన్నది. అంటే ఈ టాక్ ఎందుకు వచ్చింది అని అంటే, చట్టంలో లొసుకులు ఉన్నాయనో అయితే వ్యవస్థలో లొసుకులు ఉన్నాయనో అనడానికి లేదు. మనం ఏమంటాం అంటే, ఉన్న కేసెస్ తగ్గట్టు కోర్ట్స్ పెరగాలి, ఆఫీసర్స్ పెరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, అప్పుడు తొందరగా న్యాయం జరగడానికి వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు కేసులు ఎక్కువైనాయి, కోర్టులు అక్కడనే ఉన్నాయి, కాబట్టి డిస్పోజల్ లేదు. కాబట్టి డిస్పోజల్ కావాలంటే ఇవన్నీ పారామీటర్స్ ఫాలో అయితే డెఫినెట్లీ దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ ది కేసెస్. 41 years సిఆర్పిసి పాత చట్టాల్లో ఏదైతే చెప్పిందో ఇప్పుడు కొత్త చట్టాల్లో కూడా అదే చెప్తుందా, లేకుంటే కొత్తగా ఏమైనా మార్పులు జరిగిందా? 41 years సిఆర్పిసిలో మేజర్ చేంజెస్ ఏమీ లేవు. 41 సిఆర్పిసి ఏం చెప్తుందంటే, అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని 2012లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని, 7 సంవత్సరాల వరకు పడే శిక్షలున్న సెక్షన్ల కేసులు అన్నింటిలో పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇవ్వాలి, రిమాండ్ చేయకూడదు. అందులో ఆ జడ్జిమెంట్ 498A కేసులో భర్త, మరిది, బావ, అమెరికాలో ఉన్నోడు, ఇంకా వాని అత్త, మామ ఇట్లా పెట్టేసరికి సుప్రీంకోర్టు దగ్గర పోయినాక ఈ కేసులో ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. వాడు ఇక్కడ వీడు పెళ్లికి రాడు, వాడు ఉన్నప్పుడు కలిసినప్పుడు వీడు తెలియదు, వాడు ఎప్పుడు 5 ఏళ్ల కింద అమెరికాలో ఉంటాడు, వీడు పెళ్లి చేసుకొని 2 ఏళ్ళకే పంచాయతీ అవుతుంది. వీడు కేసు పెట్టినప్పుడు భర్త మీద పెడతాడు, భర్త అన్న మీద పెడతాడు, భర్త వదిన మీద పెడతాడు, అందరి మీద పెట్టుకుంటూ పోతారు. వాళ్ళు అసలు ఇక్కడే ఉండరు, వాళ్ళు వీళ్ళ ముఖమే చూడదు, ఈ పిల్ల ముఖమే చూడడు, పెళ్ళి అయినాక వాడు రాడు. అట్లాంటిది అబ్యూజ్ అవుతుందని సుప్రీంకోర్టు వారు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఆ జడ్జిమెంట్లో చెప్పుకుంటూ, అయ్యా 7 సంవత్సరాల లోపు శిక్ష పడ్డ కేసులలో మీరు డైరెక్ట్ బెయిల్ ఇచ్చేయండి, బెయిల్ ఇచ్చి కేసు ఛార్జ్షీట్ చేయండి, అది రాజ్యాంగ హక్కు, వాడికి న్యాయపరమైన మౌలిక సూత్రాల్లో అది ఒక హక్కు. తొందరగా ఎక్స్పెడైట్ డిస్పోజల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్, లాంగ్విషింగ్ ఏ పర్సన్ ఇన్ జైల్స్ ఈజ్ ఆల్సో వైలేషన్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ. యాక్చువల్లీ స్టేషన్ బెయిల్ అనేది మంచిదేనా? ఎందుకంటే అడ్వకేట్స్కి ఇది కరెక్ట్గా లేదనేది వాదన వినిపిస్తూ ఉంది. అంటే అడ్వకేట్స్ మనుగడ అనేది సాగట్లేదని చెప్పేసి. అడ్వకేట్స్ మనుగడకు 41A తోటి ప్రాబ్లం ఉంది, 100% ఉంది. దాని గురించి జూనియర్ ఫ్రాటర్నిటీలో, జూనియర్ అడ్వకేట్స్లో వారు కొత్తగా వచ్చినప్పుడు ఒక 5 సంవత్సరాల దాకా వారికి 41A లోపు వచ్చే రిమాండ్లో ఈ 324 కేసెస్, చిన్న కేసెస్, పిటి కేసెస్, ఈ కేసెస్లో బెయిల్ పిటిషన్స్ వేస్తే కొంత వర్క్ వస్తుంది, కొంత ఫైనాన్షియల్గా కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఇప్పుడు కొన్ని 41A సిఆర్పిసి పెట్టిన ఉద్దేశం మంచిదే, కానీ మరి 100% అమలు జరుగుతలేదు. ఇప్పుడు ఇక్కడ వస్తే 5,000 ఇవ్వాలి, పని అయిపోతుంది, మరి అక్కడ 20,000 అవుతాయి పోలీస్ స్టేషన్లో. మరి అంటే ఆయన ఏమంటాడు, బెయిల్ నేనే ఇస్తా,
కేసు నేనే పెడతా, కేసు నేనే కొట్టేయిస్తా, మళ్ళీ నీకు రేపు లోక్ అదాలత్ వస్తాను బిడ్డ, నీ కేసు నేనే పుచ్చుకొచ్చి మీ ఇద్దరిని గుంజుకొచ్చి ఆడ వారు దొరుకుతా కేసు కాంప్రమైజ్ చేయిస్తా. ఇగో ఇది నా సంగతి. మరి నేను అడుగుతానంటే నా సంగతి నువ్వు చూసుకో. ఇప్పుడు ఇది ఇది ఈ వ్యవస్థ అందరూ చెప్తానని నేను అనను. వ్యవస్థలో మంచి చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తాంటే ఇది రౌడీజం లెక్క అనిపిస్తుంది. రౌడీజం అని అనట్లేదు, ఎందుకంటే వాళ్ళు అది ఎక్స్ప్లాయిట్ చేస్తానికి ఛాన్సెస్ ఉన్నాయి. వ్యవస్థలో ఉన్న లోపాలను ఇప్పుడు వాళ్ళకేం సార్, మీరు పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ పెట్టిర్రు, నా మీద కేసు వేసి నన్ను రిజిస్టర్ చేసినారు, మీరు కంప్లైంట్ పెట్టక నన్ను పోలీస్ స్టేషన్లో పిలుస్తాను, పిలిచినాక బెదిరిస్తాను, ఏంది ఇట్లా కేసు అని విచారణ రూపంలో 4-5 సార్లు పిలుస్తాను. నేను వచ్చి సార్ మీరు బెయిల్ ఇవ్వాల్సిందే కదా అంటున్నా. నేను ఆడిపోవడం నేనే బెయిల్ ఇస్తా, నువ్వు ఇటు పక్క చూసుకో అని ఆయన చెప్తాను. 2 ఆయనే చేస్తాను, కేసు పెడతాడు, బెయిల్ ఇస్తాడు. ఇక్కడ లిటిగెంట్కి ఏమనిపిస్తుంది, అరే మేము పోలీస్ స్టేషన్ పోతే మాకు న్యాయం జరగాలి, ఈ కోర్టు ప్రొడ్యూస్ చేస్తే జైలు కన్నా పోవాలి, వీళ్ళు తప్పు చేసిన తప్పు వాడు 2 రోజులు అనుభవించాలి కదా, నేను చేసిందని లోపడిపోయినాక అనే మైండ్ సెట్ తోటి లిటిగెంట్ విక్టిమ్ ఉంటాడు. ఎవడైతే అన్యాయం కాబడ్డ వ్యక్తి సడన్గా వాడు పోతాడు, మళ్ళీ అత్తగారింటికి అల్లుడు వచ్చినట్టు మళ్ళీ పోలీస్ స్టేషన్ వెనకకు వస్తాడు, దీనివల్ల మాకేం న్యాయం జరుగుతుందనే ఇంప్రెషన్ నుంచి తొలగిపోవాలంటే రిమాండ్ అనేది ఉండాలి. కానీ అన్ని కేసులలో రిమాండ్ అంటే కూడా కోర్టు హెవీ ఫ్లడెడ్ అయితే అని సుప్రీంకోర్టు వారు ఏమనంటే ఫండమెంటల్ రైట్స్ కూడా సుప్రీంకోర్టు బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ సుప్రీంకోర్టు వారు ఆ జడ్జిమెంట్ ఎందుకు ఇచ్చిందంటే ప్రాథమిక సూత్రాలు ఫండమెంటల్ రైట్స్, ఒక వ్యక్తి యొక్క ఫండమెంటల్ రైట్ అంటే తప్పుడు కేసుతో ఒక వ్యక్తిని మనం జైల్లో పెట్టడం అనేది అది వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇది బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది పెట్టిండ్రు. కాకపోతే అది పోలీస్ స్టేషన్లో 50% పైనే అబ్యూజ్ అవుతాను. రైట్. ఇప్పుడు మీరు జీపీ అంటే ఓన్లీ గవర్నమెంట్ కేసెస్ వాదించాలా, లేకుంటే ప్రైవేట్ కేసెస్ కూడా వాదించేందుకు మీకు ఆస్కారం ఉంటుందా? అగెనెస్ట్ గవర్నమెంట్ ఏ కేసు కూడా చేయకూడదు. నేను అగెనెస్ట్ గవర్నమెంట్ కేసెస్ చేయొద్దు. నేను గవర్నమెంట్ తరపున ఐ హావ్ టు డిఫెండ్ ది కేసెస్. సో ప్రైవేట్ ఇండివిజువల్ కేసెస్ ఐ కెన్ డూ. ఇక్కడ గవర్నమెంట్ ఇంట్రెస్ట్కు ప్రాబ్లం అయ్యే దగ్గర ఏది చేయకూడదండి. గవర్నమెంట్కు ప్రిజుడిస్ అయ్యేది చేయకూడదు. ప్రైవేట్ కేసెస్ చేసుకోవచ్చు, ఇండివిజువల్ కేసెస్ చేసుకోవచ్చు, వ్యక్తుల మధ్యలో జరిగిపోయే సివిల్ కేసులు చేసుకోవచ్చు, దానికి ఏ ఇబ్బంది లేదు. ఓకే సార్, ఇప్పుడు మీకు పాత చట్టాలు బాగా అనిపించాయా లేకుంటే కొత్త చట్టాలు బాగా అనిపిస్తున్నాయా? పాత చట్టాలు అంటే క్రిమినల్ లాస్కి వచ్చేసరికి పాత సీసాలో కొత్త సారా, పాత సీసాలో కొత్త సారా, సీసా అదే. ఓకే, ఎందుకంటే పేర్లు మారినాయి. ఓకే, అప్పుడు ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వీటికి 3 పేర్లు మారినాయి. స్మాల్ అమెండ్మెంట్స్, గ్రావిటీ ఉన్న అఫెన్సెస్లో అమెండ్మెంట్స్ చేశారు. గ్రావిటీ అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా, దేశద్రోహం, ఎక్స్ట్రీమిస్టు, టెర్రరిస్టు, ఈ సైబర్ క్రైమ్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ మేజర్గా చేంజ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు నేను మాట్లాడింది ఎందుకంటే రిసీవ్ చేసుకోపోయింది. 65B, 65E ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్లో చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు మన ఫోన్ ఇప్పుడు మీరు సీడీ చేస్తారు, సీడీ చేసి మీ సర్టిఫికేట్ ఇచ్చింది అనుకోండి, ఎస్ ఐ హావ్ రికార్డెడ్ దిస్ అండ్ దిస్ ఈస్ ది వర్షన్ ఆఫ్ మిస్టర్ సో అండ్ సో అని మీరు తీసేస్తే ఇది ఎవిడెన్స్ కింద మార్క్ అవుతుంది. అవునా? ఇప్పుడు 63E, 65B, 63E sub plus C. Yes, electronic evidence drastically changed. That electronic evidence is made admissible in evidence, and it is a valid piece of evidence to consider the veracity, genuineness, propriety, truthfulness of such version. నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఈ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చిన రేపు కాగానే ఇప్పుడు మన పొలిటికల్ లీడర్ చెప్తలేరా స్టేట్మెంట్, నేనెందుకన్నా వాడు ఇటుపడతాడు రాసుకున్నాడు, గది ఎందుకంటే నేను చాలా మంచిగా గవర్నమెంట్ గురించి నేను తిట్టినానే, వాళ్ళే పేపర్లో ఏదో రాసిండ్రు అంటాడు. ఇప్పుడు అది తప్పుకోవడానికి లేదు. దట్ బైట్ విల్ బికమ్ ఎన్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అండ్ ఇట్ ఈస్ అన్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ యాజ్ పర్ ద లేటెస్ట్ రీసెంట్ అమెండ్మెంట్స్ అండ్ నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్. ఓకే, గుడ్ మీరు చాలా బాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. కాకపోతే ఇందులో కొంచెం లొసుగులు ఉన్నాయి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఇప్పుడు వీడియోని మనం మార్ఫింగ్ చేయొచ్చు, ఎడిటింగ్ అంటాం జనరల్గా మనం. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, నేను మిమ్మల్ని కత్తితో పొడిచినట్టుగా కూడా మనం దీన్ని ఎడిటింగ్ చేయొచ్చు. మరి దీన్ని ఏది నిజం ఏది అబద్ధం, దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. అందుకనే సీడీ తీసిన వాడు సర్టిఫికెట్ ఇవ్వాలి, ప్లస్ దాని ఇన్సెప్షన్ నుంచి ఎండ్ వరకు చేయాలి. అది వేయంగానే అది చూసి వాడిని జైలు దొలవని అన్నారు, జైలు దొలరు. ఒక బయట మీరు వేస్తే దాంట్లో ప్రాస్ అండ్ కాన్స్ ఉన్నాయి. సైంటిఫిక్ ఎవిడెన్స్ తీసుకునేటప్పుడు చాలా పారామీటర్స్ చూసుకొని ఫాలో అయిన తర్వాత ప్రతి వీడియో చూడాలి. వీడియో తీసిన ఆయన కోర్టులో, ఇప్పుడు ఫైలింగ్ ఆఫ్ డాక్యుమెంట్ ప్రూఫ్ కాదు, ఒక కాగితం నేను కోర్టులో వేస్తా సార్, అది రిజిస్టర్ డాక్యుమెంటో ఇంకా ఎలక్ట్రానిక్ ఎవిడెన్సో సీడీఓ వాట్స్ చాటో లేకపోతే ఇన్స్టాగ్రామో ఏదో ఒక రికార్డు మీరు వేస్తారు. ఏంటంటే డజన్ సార్ ఇది అయిపోయింది వేసినా మన లోపల అనడానికి లేదు. దీన్ని మళ్ళీ ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ ఈజ్ డిఫరెంట్. ఓకే,
ఫైలింగ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ ఈజ్ వన్ ఫోరం వన్ వే, ప్రూవింగ్ ఆఫ్ ఎ డాక్యుమెంట్ అనదర్ వే. అంటే ప్రూవింగ్ కూడా ఉంది. ప్రూవింగ్ ఎప్పుడు, ఇప్పుడు మీరు రికార్డ్ చేశారు, రైట్, మీరు వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్తారు, మీ ముందు పెడతారు, రికార్డు ఓపెన్ చేస్తారు, రికార్డు ప్లే చేస్తారు, స్టార్ట్ చేస్తారు, అక్కడ ఆపుతారు, ఏమయ్యా ఇది మొదటి నుంచి స్టార్టింగ్ లేదు, దీనికి ముందే ఉంది, వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ఆ సర్కమస్టాన్స్ ఏంటి, నువ్వు అంతకుముందు ఆయన ఏం మోటివేట్ చేసి ఈ డైలాగ్ తీసుకున్నావు, దీని బ్యాక్ డ్రాప్ ఏంది, ఏం ఇంటర్వ్యూ చేస్తే ఈ సిచ్యువేషన్ వచ్చింది, వాట్ వాజ్ యువర్ క్వశ్చన్, హౌ యూ వాజ్ రియాక్టెడ్, అండ్ వెదర్ ఇట్ ఈస్ సింక్ అవుతుందా, దానికి సీక్వెన్స్ కలుస్తుందా, కాన్సిక్వెన్సెస్ ఆలోచించి వెసులుబాటు చేసి అప్పుడు మీకు తీర్పిస్తారు తప్ప ఏంగానే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే ఇదివరకు ఎంట్రీ పాస్ లేదు, ఇప్పుడు ఎంట్రీ పాస్ వచ్చింది దీనికి, ఈ డాక్యుమెంట్ తీసుకొని ఇలా పడేయచ్చు. That is one of the corroborative evidence which have presumptive value to act upon. ఓకే, అంటే రా వీడియో ఏంటిదో ఎడిటింగ్ వీడియో ఏంటిదో డిస్టింగ్విష్ చేస్తారు. ఓకే, డిస్టింగ్విష్ చేసి స్క్రూటనీ చేసి దాని మీద క్రాస్ ఎగ్జామిన్ చేసి ఆథర్ ఆఫ్ డాక్యుమెంట్ని సమన్ చేసి ఆయన పిలిచి ఆయనతోటి వెరాసిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1-2 సార్లు ఉడబోసినాక దాని క్లారిటీ వస్తేనే జెన్యూనెస్ కింద తీసుకుంటారు. అట్లాంటి కేసెస్ వచ్చినాయి నెంబర్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు రెగ్యులర్ ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు వాళ్ళు క్యాసెట్లు ఇప్పుడు తెచ్చేస్తున్నాం, ఈ చాటింగ్ మొత్తం వేస్తున్నాం కోర్టులో, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇంకేమైనా కేసెస్ కానీ, ఈవెన్ ఇప్పుడు మనం ఎడిటింగ్ వీడియోలు ఏమైనా వస్తున్నాయా, ఎడిటింగ్ వీడియోలు కూడా వస్తున్నాయి, దాన్ని మేము డిటెక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఎన్క్రిప్ట్ అంటే ఎంతవరకు తీస్తున్నారు, ఎంతవరకు వాళ్ళకు ఒమిటెడ్ పోర్షన్ ఏంటి, ఫుల్ టెక్స్ట్ ఏంటి, వానికి అవసరం ఉన్నంత వరకు ఉంచుకుంటాడు, వాడు అడ్వర్స్ గా మాట్లాడి తీసేస్తాడు, ఎడిటింగ్ చేస్తాడు. సో వాట్ ఈస్ ది నేచర్ ఆఫ్ దట్ ప్యాసేజ్, దాని కాన్వర్జేషన్ ఎటువంటి సందర్భంలో వచ్చింది, ఫుల్ వీడియో అనేది కంపల్సరీ తీసుకుంటున్నాం. దాంట్లో పారామీటర్స్ ఉన్నాయి, అది మీకు ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఇది బిగ్ చాప్టర్, వీ నీడ్ టు డిస్కస్ అండ్ ఎవాల్యుయేట్ సో మెనీ థింగ్స్ ఇన్ ఎ క్రొనాలజికల్ వే. ఇట్ ఈస్ నాట్ సింపుల్, నేను చెప్పినంత ఈజీగా లేదు, దాంట్లో చాలా ప్రొసీజర్ ఉన్నది. రైట్, యాజ్ ఎ జీపీగా పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది, హన్మకొండ జిల్లా పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్? పబ్లిక్ మెసేజ్ అంటే మేము ఒకటే చెప్తాం, ఇప్పుడు చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ మారిన కొద్దీ చట్టాల యొక్క అంటే వాళ్ళు ఇచ్చే పద్ధతులు మారుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఆర్ఓఆర్ యాక్ట్, ఇప్పుడు భూభారతి, ఇప్పటికీ సాదా బైనామా రెగ్యులైజ్ చేయాలి అని అక్టోబర్ 2020లో కొన్ని వేల అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే హైకోర్టు వారు స్టే ఇచ్చినారు. ఆ సాదా బైనామాలు రెగ్యులేషన్ కాలేదు. ఇప్పుడు రైతులకు అగ్రికల్చర్ ల్యాండ్ మెయిన్ ఇష్యూ. జనరల్గా మీకు ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో 3 పద్ధతులు అండి. ఒకటి కొనుక్కుంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఒకటి వారసత్వంగా వాళ్ళ తాత పట్టేదారు అయితే వారసత్వంగా వస్తుంది, మూడోది కోర్టు డిగ్రీ ఇచ్చి పార్టీషనో లేకపోతే డిక్లరేషన్ డిగ్రీ వస్తే కోర్టు డిగ్రీ అనుగుణంగా మ్యూటేషన్ చేయాలి. ఇది రెవెన్యూ రికార్డులకు ఉన్నది. కాబట్టి నేనేమంటే ఇప్పటికైనా అందరికీ ఇప్పుడున్న కొత్త చట్టంలో కూడా వెసులుబాటు కల్పించబడ్డది. ఇంతవరకు రికార్డు లేకపోయినా, ఇంతవరకు మీ పేరు ఎక్కకపోయినా, ఇంతవరకు మీ కాగితం బుట్టదాఖలై ఉన్నా, ఇప్పుడు రీసెంట్ భూభార చట్టంలో వెసులుబాటు కల్పిస్తూ మాకు సాదాపైన మేము కొనుక్కున్నాం, మీరు వచ్చి విచారణ చేయండి, ఇగో మా పేరు కబ్జాలు ఎక్కింది కానీ పట్టా ఎక్కలేదు, పట్టా ఎక్కితే మాకు రిజిస్ట్రేషన్ లేదు, రిజిస్ట్రేషన్ చేయాలంటే పాస్బుక్ లేదు, కాబట్టి విచారణ చేయండి, తగు విచారణ చేసి మా పేరు నమోదు చేసి మాకు రేపు సర్వ హక్కులు, రేపు గవర్నమెంట్ లోన్ ఇవ్వాలి, క్రాప్ లోన్ అంటే పాస్బుక్ అంటాడు, లేదు ఇంకో కమర్షియల్ లోన్ అంటే పాస్బుక్ అంటాడు, టైటిల్ డీడ్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ప్రజలు కోరుకుని చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికైనా వాళ్ళ ప్రాపర్టీస్ని రెగ్యులేట్ చేసుకోండి, చట్ట పరిధిలోకి తీసుకురండి, హక్కులు కల్పించుకోండి. లేకపోతే ఈ ఇంటర్పోలేషన్లో ఈ సర్వే నెంబర్ అటు ఆ సర్వే నెంబర్ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు కొత్తగా రెవెన్యూ భూభార చట్టంలో సబ్ డివిజన్ సర్వే కూడా చేస్తున్నారు. సబ్ డివిజన్ సర్వే అంటే ఎఫ్ సర్వే, ఫీల్డ్ సర్వేలో ఎఫ్ లైన్ సర్వే అంటారు. అంటే ఒక సర్వే నెంబర్ 10 ఎకరాలు ఉంటుంది, వెనకడ ఒక్కడే ఓనర్ ఉండే, ఇప్పుడు అది 20 మంది అయింది, by 2, by 3, by 4 AIU. కానీ అక్కడ సేత్వారు సప్లిమెంటరీ సేత్వారు లేదు, ముందే కూడా వెనక కూడా తెలియదు, అందరూ నాదే ఉన్నది, నాకు పాస్బుక్ ఉన్నది, నీకు పాస్బుక్ ఉన్నది, నీ భూమి ఎక్కడనే నాకు భూమి, సర్వే నెంబర్ ఒక్కటే. అయితే నీకు బై నెంబర్ అయినప్పుడు, నువ్వు నాకు బై నెంబర్ నుంచి పోయినప్పుడు నీది యారో చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి దానికి ఒక మ్యాప్ గీసి సేత్వార్ రిలీజ్ చేస్తే సప్లిమెంటరీ సేత్వార్లో ఆ డాక్యుమెంట్లో కనుక ఉంటే అది ఎప్పుడైనా పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఎప్పుడు పోయినా ఎప్పుడైనా నాకు నీకు పంచాయతీ వస్తే నువ్వు ముందునో నేను అనుకున్నా అంటే నేను ముందు అన్నాను అనుకో, అప్పుడు నువ్వు చూపెట్టచ్చు. అది తెలంగాణలో ల్యాకింగ్ ఉంది, అందుకనే చాలా వరకు డిస్ప్యూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు అది భూభారత్లో సర్వేయర్స్ని బాగా అపాయింట్ చేయించి గవర్నమెంట్ కొత్త పాలసీ పెట్టింది. ఐ హోప్ దట్ డెఫినెట్లీ ది గవర్నమెంట్ విల్ సక్సెస్. భూభారత్లో ఇవన్నీ చేయాలి. కానీ చాలా మంది ధరణికును భూభారత్కి పెద్దగా చేంజెస్ ఏం లేదు, పేరు ఒక్కటే చేంజ్ చేసిల్లు అనేది ఒక టాక్.
అదే సార్, ధరణిలో విచారణ పూర్తిగా జరగలేదు. ధరణి ఏం చేసినారు, పాత పాస్బుక్లకు అనుగుణంగా పేర్లు ఎక్కించారు, 90% అట్లే చేసిండ్రు. డిస్ప్యూట్ ఉన్న వాటిని పట్టించుకోలేదు, అవన్నీ వేలకు వేలు అక్కడ కూర్చొని ఉన్నాయి, వాటిని సెటిల్ చేయలేదు అని ధరణికి భూభారతికి తేడాను చూపిస్తున్నారు. భూభారతి ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయింది. భూభారతి ఒక సంవత్సరం మేధో మదనం చేసింది కాంగ్రెస్ పార్టీ వారు వచ్చినాక. దాన్ని ఎట్లా చేయాలి, ఫార్ములేట్ ఎట్లా చేయాలి, ఏమేమి రూల్స్ పెట్టాలి, ఈ దొంగలు తప్పించుకునే దొంగలు దొంగ కాయిదాలు పుట్టించుకొని పేర్లు ఎక్కించుకుంటే వాళ్ళు లేనిపోయి ఉన్నట్టు రాయించుకొని అది అట్లనే కంటిన్యూ చేసుకుంటూ ఇబ్బంది పెట్టేటోళ్ళు వీళ్ళకి ఎట్లా ఈ లొసుగులు ఎట్లా వెతకాలి అనేది ఒక ఏడాది మేధోమదనం చేసి వాళ్ళంటి వాళ్ళు అందరం కలెక్టర్ గారు మీటింగ్ పెడితే మేము బ్రీఫ్ సినాప్సిసే ఇచ్చినాం, 10 పేజీల సినాప్సిస్ రాసినాం. యాక్ట్లో లూపోల్స్ ఏ ఉన్నాయి, ఇంకేమేమి చేస్తే ఈ యాక్ట్లో ఇంకా మనం బెటర్గా చేయగలుగుతామని భూభారతికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ రెవెన్యూ మినిస్టర్ గారు దాని మీద ఎక్సర్సైజ్ బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సర్వేయర్స్, అందుకే ఇప్పుడు వారు చెప్పేది 100 మంది సర్వేయర్స్ అపాయింట్, ఎందుకంటే ధరణికి భూభారతి అంటే వెనకడ సర్వేయర్స్ అపాయింట్మెంట్ లేదు, రికార్డు చూసి ఇచ్చింది. ఇప్పుడు ఏమంటారంటే ఫిజికల్గా వెరిఫై చేసి విత్ బై నెంబర్స్తో కూర్చోబెట్టండి మోకా మీద, పర్మనెంట్గా పంచాయతీ లేకుండా పోవాలని చేస్తాను. వీ హోప్ దట్ భూభారతి విల్ హ్యావ్ ఎ సక్సెస్ అండ్ ఇట్ విల్ సీ దట్ నో ఫర్దర్ లిటిగేషన్ విల్ ప్రివేల్. ఎస్, ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు యాజ్ ఏ జీపీగా? ఫైనల్ వన్ యాజ్ ఏ జీపీగా డెఫినెట్గా ఇప్పుడు మీకు ఎవరికి కూడా మీ హక్కుకు భంగం కలిగినప్పుడు మీరు అడ్వకేట్ పెట్టుకోలేరు, మీకు అడ్వకేట్ సాయం కావాలి అనుకున్నప్పుడు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది. మీకు గవర్నమెంట్ దగ్గరకు వచ్చిన గవర్నమెంట్లో ఒక విండో ఉన్నది. కంపల్సరీ మీకు హక్కులకు భంగం కలిగినప్పుడు మీరు గవర్నమెంట్ అప్రోచ్ కావచ్చు, కోర్టు ప్రెమిసెస్లోకి రావచ్చు. మీ హక్కును ప్రొటెక్ట్ చేయడానికి, మీ హక్కులను గుర్తించడానికి, మీ హక్కులను మళ్ళీ రేపు లీగల్గా కూడా చట్ట పరిధిలో కూడా రేపు అవతల వాడు తెలియకలడే మీ హక్కులను ఏమీ లేకుండా చేయకుండా ఉండడానికి మీకు వెసులుబాటు తగిన న్యాయం ఉన్నది. తప్పకుండా న్యాయ సాయం దొరుకుతుంది. కాబట్టి అందరూ ఉన్న వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళ హక్కులను కాపాడుకోవాలనేది నా కోరిక. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.